హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు క్లాస్ లో మనం వేదకాలపు నాగరికత వేదిక్ పీరియడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉండి లాస్ట్ గ్రూప్ 2 లో సెలెక్షన్ రాకుండా మళ్ళీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మన మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ ద్వారా మీకు మెంటర్షిప్ ని అందించడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి టిల్ ఏపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు కూడా, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు కూడా మీరు జాయిన్ అయిన డే నుంచి ప్రతిరోజు డైలీ టెస్ట్లు ఉంటాయి. అండ్ దాంతో పాటు పీడిఎఫ్ మెటీరియల్ ని కూడా, అంటే మార్కెట్ లో రకరకాల సోర్సెస్ ఉంటాయి, సో వాటన్నిటిని కంపైల్ చేసి ది బెస్ట్ పీడిఎఫ్ మెటీరియల్ ని మీకు అందించడం జరుగుతుంది. ఇది బోత్ మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంస్ లో అవైలబుల్ ఉంటుంది. అండ్ క్లాసెస్ కూడా మీకు ఇంగ్లీష్ కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. బైలింగ్వల్ టచ్ అనేది ఉంటుంది అనమాట. సో పీడిఎఫ్స్ కూడా మీకు డౌన్లోడబుల్ అండ్ ప్రింట్ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ మధ్యలో డైలీ టెస్టులు, నార్మల్ టెస్టులతో పాటుగా గ్రాండ్ టెస్టులని, రివిజన్ టెస్టులని కూడా కండక్ట్ చేస్తాం. సో దట్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఎగ్జామ్ కి వెళ్లే లోపు సుమారు 6 నుంచి 7 రివిజన్లు మీకు మన మెంటర్షిప్ బ్యాచ్ ద్వారా అవుతాయి అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళైతే క్లాస్ ప్లస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆర్గనైజేషన్ కోడ్ ITSZD దీన్ని ఎంటర్ చేస్తే కనుక మన మిషన్ పాసిబుల్ ఐఎస్ లాగిన్ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ కూడా మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు. సో క్లాస్ విషయానికి వస్తే ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వేదకాలపు నాగరికత, వేదిక్ సివిలైజేషన్. సో వేదిక్ సివిలైజేషన్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఏర్పడినటువంటి భారతదేశంలో వచ్చినటువంటి నాగరికత అన్నమాట. సో ఇండస్ వ్యాలీ పీపుల్ కి కంప్లీట్ ఇది ఆపోజిట్ లో ఉంటుంది. అంటే మీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే సంస్కృతి దగ్గర నుంచి ప్రతిదీ కూడా మొత్తం వ్యతిరేకంగానే ఉంటుంది. వ్యతిరేకంగా ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకి అర్బనైజేషన్ కనిపిస్తే ఇక్కడ మనకి మొత్తం గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. అక్కడ మనకి పరిశ్రమలు, అడ్వాన్స్ టెక్నాలజీ లాంటివి ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు కనిపెట్టినవి వస్తువులు పరంగా కావచ్చు, పాత్రల పరంగా, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఇలాంటివన్నిటిలో ఒక నైపుణ్యత చూపించి టెక్నాలజీని యూజ్ చేసుకున్నారు కదా వాళ్ళు. ఇక్కడ మనకి కంప్లీట్ గా గ్రామ వాతావరణము, వ్యవసాయం మీద ఆధారపడి జీవించడం, క్యాటిల్ బ్రీడింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో భారతదేశంలో వేద నాగరికతని 2వ నాగరికతగా పిలుస్తారు. ఎందుకంటే మొదటిది సింధు నాగరికత. అండ్ మళ్ళీ ఈ వేద నాగరికతని 2 నాగరికతలుగా విభజిస్తారు. ఒకటి తొలి వేద నాగరికత, రెండోది మలివేద నాగరికత. రిగ్వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. సో సప్త సింధు లేదా ఆర్యావర్తం భారతదేశంలో ఆర్యుల తొలి నివాస ప్రాంతంగా గుర్తించబడింది. ఈ సప్త సింధు అని అంటారు కదా, ఇండస్ వ్యాలీ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుకుని ఉన్నటువంటి ప్లేస్ అంతా, వాటి పరివాహక ప్రాంతం అంతా కూడా సప్త సింధు అంటాం. దాన్ని ఆర్యావర్తం అంటాం, ఆర్యులు పాలించారు అని. సో వేదిక్ సివిలైజేషన్ పీపుల్ ఆర్ ఆర్యన్స్ అన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్స్ ఆర్ ద్రవిడియన్స్ అని చెప్తా ఉంటారు. అంటే ఇండస్ పీపుల్ ఆర్ నాన్ ఆరియన్స్, వేదిక్ పీపుల్ ఆర్ ఆరియన్స్. సో ఆర్యుల తొలి నివాస ప్రాంతంగా చెప్తారు. ఎక్కువ శాతం మనకి నార్త్ ఇండియా అంతా కూడా. అండ్ ఆర్యులు నార్డిక్ అనేటువంటి జాతికి చెందిన వారని చెప్తారు. సో ఆరియన్స్ ఆర్ బిలాంగ్ టు నార్డిక్ ఎథ్నిక్ గ్రూప్. అది ఇండస్ వ్యాలీ పీపుల్ ని మనం మెడిటరేనియన్ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. సో అట్లా వీరు ఆర్య అనే భాషను మాట్లాడడం వల్ల వీరిని ఆర్యులు అని పిలిచేవారని చెప్తుంటారు. ఆర్యుల నాగరికతకు బేస్ ఏంటి, సోర్స్ ఏంటి అని అంటే కనుక వేదాలు. వేదాస్ ఆర్ ద బేసిక్ సోర్స్ ఫర్ ద ఆర్యన్ సివిలైజేషన్. అందువల్ల ఈ నాగరికతను వేద నాగరికత అంటారు. సో ఇక్కడ పీపుల్ వచ్చి ఆర్యన్స్, వాళ్ళ యొక్క సివిలైజేషన్ ఆర్యన్ సివిలైజేషన్. బట్ దానికి సంబంధించి మనకి సోర్సెస్ ఏం దొరుకుతున్నాయి, దానికి సంబంధించిన ప్రూఫ్ ఏంటి మనకు దొరికింది అంటే వేదాస్, ది ఏన్షియంట్ టెక్స్ట్ టు నో అబౌట్ ద ఇండియన్ సివిలైజేషన్.
సో ఫస్ట్ ప్రైమరీ టెక్స్ట్ ఇన్ ద హోల్ ఇండియన్ హిస్టరీ. సో కాబట్టి వీటిని బేస్ చేసుకుని మనం దాన్ని సివిలైజేషన్ కి ఆపాదించి వేదిక్ సివిలైజేషన్ అని అంటున్నాం అనమాట. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గా పేరు ఎందుకు వచ్చింది? ఇండస్ పరివాహక ప్రాంతాల్లో, సింధు పరివాహక ప్రాంతాల్లో మనకి ఆనవాళ్లు దొరికాయి కాబట్టి మనం దానికి నది పేరు మీదుగా సింధు నాగరికత అని పేరు పెట్టాం. ఆర్యులు భారతదేశానికి తొలుత వలస వచ్చిన విదేశీయులుగా చెప్పబడతారు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇక్కడ కంపారిటివ్ స్టడీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తు పెట్టుకోవడానికి కోసం నేను ప్రతిసారి ఇండస్ ని కంపేర్ చేసి చెప్తున్నాను అనమాట. ప్రీవియస్ చాప్టర్స్ ని కంపేర్ చేసుకుంటూ చూసుకుని చదువుకుంటే కనుక హిస్టరీ అనేటువంటిది రివిజన్స్ అవసరం లేకుండా గుర్తుండిపోయేటువంటి సబ్జెక్ట్ గా ఉండిపోతుంది మీ ప్రిపరేషన్ లో. అందుకే నేను కంపారిటివ్ స్టడీస్ చెప్తూ ఉంటా హిస్టరీలో. సో ఆర్యులు తొలుత వలస వచ్చిన విదేశీయులు, ఫస్ట్ ఫారినర్స్ టు మైగ్రేట్ టు ఇండియా ఈజ్ ఆర్యన్స్. అదే వెరస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి మరి అదేంటి? ముందు సివిలైజేషన్ ఏమో ఇండస్ వ్యాలీ అంటున్నాం, మొదట వచ్చిన విదేశీయులు వీళ్ళని చెప్తున్నాము అని అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ ఆర్ నేటివ్స్, నాట్ మైగ్రెంట్స్, నాట్ ఇమిగ్రెంట్స్. సో కాబట్టి మొట్టమొదట భారతదేశానికి వలస వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ పొరుగు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ కాంకర్ చేసుకొని వాళ్ళ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నటువంటి వాళ్ళగా ఆర్యన్స్ అని చెప్తాం అన్నమాట. ఆర్యులు భారతదేశంలో సంస్కృత భాషను మొదటగా ప్రవేశపెట్టారు. దీన్ని ఆర్య భాష అని కూడా ఇందాక చెప్పాం కదా, ఆర్య అనే భాషను మాట్లాడారు. సో అదే సంస్కృతం అన్నమాట. ఆర్య లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ సాంస్క్రిట్. ఆర్యుల జన్మస్థానం వాళ్ళ సిద్ధాంతాల మీద. ఎక్కడైనా సరే ఒక సివిలైజేషన్ వచ్చింది అంటే దాని ఆరిజిన్ ఏంటి, దాని ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేటువంటి దాని మీద కొన్ని థియరీస్ అనేటువంటి బయటపడతాయి. సో ఆ థియరీస్ అన్ని ఒకేలా ఉండకపోవచ్చు. చాలా మంది హిస్టారియన్స్ చాలా రకాల అభిప్రాయాలని వ్యక్తపరచవచ్చు అనమాట. అవన్నీ వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే. వాళ్ళ థీసిస్, వాళ్ళ రీసెర్చ్ కి అనుగుణంగా వాళ్ళకి ఏం తేలింది అన్న దాన్ని బట్టి ఇచ్చే థియరీస్ అవి. సో ఏది అథెంటిక్ అనేటువంటిది ఏమి ఉండదు. ఎక్కువ మంది దేన్ని సపోర్ట్ చేస్తే అదే అథెంటిక్ గా చెప్తాం అనమాట మనం. సో ఆర్యుల జన్మస్థానం మీద కూడా అలాంటి సిద్ధాంతాలే ఉన్నాయి. అందులో ఏంటి మొత్తానికి అన్ని కలిపి రెండు భాగాల కింద చేస్తే, ఒకటి స్వదేశీ సిద్ధాంతం, రెండు విదేశీ సిద్ధాంతం. ఈ స్వదేశీ సిద్ధాంతం ఏంటి అంటే దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదటి ఆయన అవినాష్ చంద్రదాస్ అండ్ సంపూర్ణానంద్. వీళ్ళిద్దరూ కలిసి ఆర్యుల జన్మస్థలం సప్త సింధు ప్రాంతం, అంటే ఏదైతే ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ రీజియన్ ఉందో ఆ రీజియన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఋగ్వేదంలో ఆర్యులను సప్త సింధయ అని పేర్కొన్నారు. వాళ్ళ గురించి మెన్షన్ చేసేటప్పుడు ఆర్యన్స్, ద్రవిడియన్స్ ఇలా ఏం మెన్షన్ చేయాల, సప్త సింధయ అని పదే పదే మెన్షన్ చేశారు ఋగ్వేదిక్ టెక్స్ట్ లో. కాబట్టి ఓకే, వీళ్ళు సప్త సింధు ఏరియాకి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనమైన మీరు ఎవరండి అని అడిగారు అనుకో, ఇండియన్స్ అని చెప్తాం. వేరే కంట్రీలో ఉండి ఇండియాలోనే అడిగారు అనుకో, ఆంధ్ర వాళ్ళమని చెప్తాం. సో అట్లా, ఎందుకంటే మీరు ఎవరు అని అడగంగానే ఒక ప్రాంతం మారిపోగానే మనం ప్రాంతం పేరు చెప్తా ఉంటాం జనరల్ గా మనల్ని అడ్రస్ చేసుకోవడానికి. వేరే ప్రాంతం వాళ్ళు అడిగినప్పుడు మనల్ని మనం అడ్రస్ చేసుకోవడానికి ప్రాంతం పేరు చెప్పి మనం ఉండే రీజియన్ పేరు చెప్పి అడ్రస్ చేసుకుంటాం. అదర్వైజ్ నేను పలానా వాళ్ళ అబ్బాయినండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్తే బయట దేశాల్లోనో బయట రాష్ట్రాల్లోనో అర్థమవుతుందా? లేదు. అదే మన ఊర్లో మన విలేజ్ లో అడిగితే పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పి, పలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్పి ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్తాం అన్నమాట. సో ఎక్కడ ఉన్నాము అనే దాన్ని బట్టి మనల్ని మనం అడ్రస్ చేసుకునేది మారిపోతుంది. సో ఇది బ్రాడర్ కాన్సెప్ట్ లో చూసుకున్నట్లయితే కనుక రీజనల్ గా అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు సప్త సింధయ అని అడ్రస్ చేశారు ఋగ్వేదిక్ టెక్స్ట్ లో ఆర్యన్స్ ని. దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ నేటివ్స్ అని తెలుస్తుంది. అవినాష్ చంద్రదాస్ రాసిన గ్రంథం రిగ్వేదిక్ ఇండియా అనేటువంటి బుక్ లో ఈ విషయాన్ని ఆయన బలపరిచారనమాట. అండ్ రెండో ఆయన ఇదే థియరీని సపోర్ట్ చేసినటువంటి ఆయన గంగానాథ్ చా. ఈయన ఎందుకు ఆ థియరీని చెప్పారు అంటే, ఈయన ప్రకారం ఆర్యుల జన్మస్థలం సరస్వతి మరియు సద్వతి నదుల మధ్య ప్రాంతం. అంటే లైక్ మన రాజస్థాన్, పంజాబ్ ఈ ఏరియా ఇన్ బిట్వీన్ ఉంది. అంటే మోరర్లెస్ ఆయన చెప్పిన థియరీని సప్త సింధు ప్లేస్ అని కూడా చెప్పొచ్చు అనమాట, దానికి దగ్గరగానే. అండ్ ఋగ్వేదంలో ఈ నదుల మధ్య ప్రాంతాన్ని బ్రహ్మర్షి దేశం అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఈ విషయాన్ని కూడా ఋగ్వేదిక్ టెక్స్ట్ మెన్షన్ చేస్తుంది బ్రహ్మర్షి దేశం గురించి కూడా.
కాబట్టి వీళ్ళు ఇక్కడ వాళ్ళే అని చెప్తున్నాడు. అండ్ ఎల్డి కల్లా అనేటువంటి ఆయన ఆర్యుల జన్మస్థలం కశ్మీర్ హిమాలయాస్ అని చెప్తున్నాడు అనమాట. అండ్ డిఎస్ త్రివేది గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళ జన్మస్థలం నేటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముల్తాన్ని మట్టి పెట్టుకుంటారు కదా, అది గుర్తుపెట్టుకోండి, ముల్తాన్ అని చెప్పారు త్రివేది గారు. ముల్తాన్ ప్రాంతాన్ని ఋగ్వేదంలో దేవికా ప్రాంతం అని మెన్షన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దాన్ని బట్టి వీళ్ళది ఆ ప్రాంతం అయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది స్వదేశీ సిద్ధాంతం. మరి విదేశీ సిద్ధాంతం ఎవరెవరు చెప్పారు అంటే చాలా మంది చెప్పారు. అందులో ఒక ఆయన దయానంద సరస్వతి. సో దయానంద సరస్వతి ఏమన్నారంటే ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారు అని చెప్పి అతను రాసిన గ్రంథం సత్యార్థ ప్రకాశిక. ఇది ఆర్యులు విదేశీయులు అని చెప్పినటువంటి వాళ్ళ గురించి గ్రూప్ 3లో కూడా క్వశ్చన్ అడిగారు ఇంతకు ముందు. ఏ బుక్ లో అడిగారు అని చెప్పి దయానంద సరస్వతి యొక్క ఫేమస్ బుక్ సత్యార్థ ప్రకాశిక. అండ్ బాల గంగాధర్ తిలక్, వీళ్ళంతా మీకు తెలిసిన వాళ్ళే, మోడర్న్ హిస్టరీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి. బాల గంగాధర్ తిలక్ కూడా ఈయన విదేశీయుల వాళ్ళే అని చెప్పారు. ఎక్కడ ప్రాంతం వారంటే ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పి ఆయన ఆర్యుల మీద రీసెర్చ్ చేసి రాసినటువంటి బాల గంగాధర్ తిలక్ రాసిన బుక్ ది ఆర్టిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనేటువంటి బుక్ లో ఇలా అని చెప్పారనమాట. ఆర్టిక్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు అని. అండ్ కాల్ పెంకా అనేటువంటి ఆయన ఆర్యులు జర్మనీ నుండి వచ్చారని చెప్పారు. అఫ్ కోర్స్ దానికి ఆయన రీజన్స్ ఆయనకుంటే వాళ్ళు జర్మన్స్ అని చెప్పారనమాట. అండ్ ప్రొఫెసర్ గైల్ అండ్ మెక్డొనాల్డ్స్ వీళ్ళిద్దరూ ఆర్యులు ఆస్ట్రో హంగేరీ నుండి వచ్చారు అని చెప్తున్నారు. ఆస్ట్రోలాయిడ్ ఫీచర్స్ అంటే చెప్పాను ఎలా ఉంటాయి అని చెప్పి ఇంతకు ముందు ఒక క్లాస్ లో ప్రీహిస్టరీ చెప్పుకునేటప్పుడు. సో ఆస్ట్రో హంగేరీ ఈ ప్రాంతం ఈ రీజియన్ నుంచి వచ్చారని చెప్తున్నారు. అండ్ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి హిస్టారియన్, ఫేమస్ హిస్టారియన్ ఈయన ఏం చెప్పారంటే ఆర్యులు మధ్య ఆసియా అంటే యూరేషియా బెల్ట్ ఉంది కదా, యూరేషియా ప్లేట్ ఉంది కదా, సో అక్కడికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి సెంట్రల్ ఏషియా అంటే మనకి గల్ఫ్ రీజియన్, ఎక్కువగా గల్ఫ్ రీజియన్ ఉంటుంది సెంట్రల్ ఏషియా అంటే, సో ఆ ఏరియా నుంచి వచ్చారు అని చెప్తారనమాట. సో అయితే ఇదే యూరేషియా వాదాన్ని చాలా మంది బలపరిచారు. ఎవరెవరు? రోడ్స్, లాసన్, మ్యాక్స్ ముల్లర్ ఆల్రెడీ చెప్పారు, అండ్ కీల్, వీళ్ళంతా కూడా అవును సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు, యూరేషియా నుంచి వచ్చారు అని చెప్తున్నారు. అంటే యూరోప్ కి ఏషియాకి మధ్యలో. సో రోడ్స్ దీంట్లో ఏమన్నారంటే పర్టికులర్ గా ప్లేసెస్ ను కూడా చెప్పారు వీళ్ళంతా. రోడ్స్ ఏమన్నారంటే అవును వీళ్ళ ప్రకారం పర్షియా అంటే నేటి ఇరాన్ ప్రాంతం నుండి వచ్చారు ఆర్యులు, పర్షియన్స్ అని చెప్పారు. అలాగే లాసన్ అనేటువంటి ఆయన ఆర్యుల నివాస స్థలం పామీర్ ప్లేట్యో అంటాం కదా, సో పామీర్ నుంచి వచ్చారని చెప్పారు. అలాగే సర్ లియోనార్డ్ పూలే ఈయన ప్రకారం ఉత్తర ఐరోపా మైదానాలు అంటే నార్దర్న్ యూరోపియన్ ప్లెయిన్స్ అన్నమాట, నార్దర్న్ యూరోపియన్ ప్లెయిన్స్ నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. అండ్ లక్ష్మీధర్ శాస్త్రి గారు హిమాలయన్ రీజియన్ నుంచి వచ్చారు అని చెప్తున్నారు. అంటే హిమాలయన్స్ అంటే ఇక్కడే లేవు కదా, ఇండియాలోనే లేవు కదా, కొంత మేరకు కాశ్మీరు, ఇంకా కొంత గట్టిగా మాట్లాడితే ఈ మంచు పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియా వరకు కూడా ఉన్నాయి. సో అది కూడా మనకి యూరేషియన్ బెల్ట్ కిందకే వస్తుంది. అండ్ బ్రాండెన్సీన్ అనేటువంటి ఆయన దక్షిణ రష్యా నుంచి, సదరన్ పార్ట్ ఆఫ్ ద రష్యా ఆ ప్రాంతం నుంచి కిందకి దిగి వలస వచ్చారు అని చెప్తున్నారు. అండ్ జేడి మోర్గాన్ వచ్చి సైబీరియా నుంచి వచ్చారు వీళ్ళు. సైబీరియా కొంగలు వస్తా ఉంటాయి కదా మనకి, కొల్లేరు సరస్సుకి ప్రతి ఏటా వస్తా ఉంటాయి కదా, సో ఆ రకంగా వీళ్ళు సైబీరియా నుంచి వీళ్ళు కూడా ఆ టైంలో వలస వచ్చారు అని చెప్తున్నారు జేడి మోర్గాన్. సో ఈ వేదిక్ లిటరేచర్ ఎలా ఏర్పడింది, వేద సాహిత్యానికి గల ఆవిర్భావానికి గల కారణాలు ఏంటి అని చూస్తే విద్, ఫస్ట్ అసలు దాని ఎటిమాలజీ చూద్దాం. విద్ అనే పదం నుండి వేదం అనేటువంటి వచ్చింది. సో మీరు మంత్రాలు చదివేటప్పుడు ఎవరైనా గుళ్ళకెళ్ళి అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి అన్నట్టు విద్మహే విద్. సో అది వేదం అనేటువంటి, వేదంలో చెప్పినటువంటి పేరుగా చెప్తారు. సో విద్ అనేటువంటి పదం నుండి వేదం అనేటువంటిది వచ్చిందనమాట. వేదం అనే పదానికి, విద్ అనే దానికి అర్థం ఏంటి అంటే జ్ఞానం, నాలెడ్జ్ అని అర్థం అనమాట. సో ఆర్యుల చరిత్రకు ముఖ్య ఆధారం ఏంటి? వేద వాంగ్మయం, వేదిక్ లిటరేచర్. వాంగ్మయం అన్న సాహిత్యం అన్న ఒకేలాగా చూడొచ్చు మనం. సంస్కృతంలో రాయబడిన తత్వపరమైన మరియు మతపరమైన సాహిత్యమే ఈ వేదిక్ లిటరేచర్. తత్వపరమైన అంటే ఫిలసాఫికల్ అండ్ రిలీజియస్ లిటరేచర్.
అండ్ వేద సాహిత్యాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి శృతి సాహిత్యం, 2 స్మృతి లేదా సూత్ర వాంగ్మయం. స్మృతి సాహిత్యం. శృతులు, స్మృతులు అంటారనమాట. సో శృతి సాహిత్యానికి దాని గురించి చెప్పుకుంటే దీనికి గల మరో పేరే అపౌరుషేయాలు. శృతి సాహిత్యానికి గల మరొక పేరు అపౌరుషేయాలు. అపౌరుషేయాలు అనగా మానవులచే సృష్టించబడ పౌరుషులు అంటే మానవుడు. సో అపౌరుష అని అంటేనే పేర్లో తెలుస్తుంది. మానవులచే సృష్టించబడలేదు అపౌరుషేయం అని చెప్తున్నారు. అండ్ సృష్టికర్త నుండి మానవుడికి డైరెక్ట్ గా అందించబడింది ఈ శృతి సాహిత్యం అని బిలీవ్ చేస్తున్నారు అనమాట. సో ఏంటి ఈ శృతి సాహిత్యం డైరెక్ట్ గా దేవుడి నుంచి అందించబడింది? ఏమేమి అందించాడు అంటే కనుక అందులో 4 మేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి వేదాస్, 2 బ్రాహ్మణాస్, 3 ఉపనిషత్స్, 4 అరణ్యకాస్. సో వేదాలు, బ్రాహ్మణకాలు, ఉపనిషత్తులు, అరణ్యాలు. మళ్ళీ వీటిని సబ్ కేటగిరీస్ చేయొచ్చు, అది కూడా చెప్తాను. మొదటగా వేదాలు మళ్ళీ 4 రకాలు. ఒకటి ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. వీటిలో మొదటి 3 వేదాలని ఆర్యులు రచించారు. అందువల్ల వీటిని త్రయి అంటారు. ట్రయో ఇంగ్లీష్ లో చెప్పాలంటే త్రయి అని అంటారు అనమాట. చివరి వేదాన్ని అనార్యులు రచించారు, నాన్ ఆరియన్స్ రచించారని చెప్తారనమాట. ఎందుకంటే వీటిలో భూతాలు, ప్రేతాలు, అథర్వణ వేదం అంతా కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ కి సంబంధించినటువంటి ఉంటాయి అన్నమాట. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు వాటిని వదిలించడం, తాంత్రిక విద్యల గురించి అథర్వణ వేదం చెప్తుంది. సో ఈ 3 కూడా దేవుడికి సంబంధించినవి, పాటలకు సంబంధించినవి, యుద్ధ విద్యలకు సంబంధించినవి కాబట్టి ఈ 3టిని ఆర్యులు రచించారు అని చెప్తా ఉంటారు. మరి ఇది అమానవీయమైనవి, అపౌరుషమైనవి అని చెప్తున్నారు కదండి. అంటే అపౌరుషమైనవి అంటే డైరెక్ట్ గా దేవుడి నుంచి అందించబడ్డాయి. కానీ దానికి టెక్స్ట్ అనేది, స్క్రిప్ట్ అనేది ఒకటి రాయాలి కదా. అది రచించినటువంటి వాళ్ళు ఆర్యులు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ స్క్రిప్ట్ అంతా డైరెక్ట్ గా దేవుడు ఇచ్చేసాడు, కంటెంట్ ఇచ్చేసాడు ఆయన. కంటెంట్ రిటర్న్ బై ఆర్యన్స్. సో దీంట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది ఋగ్వేదిక్ పీరియడ్. ఇందులో మొదటి వేదాన్ని మాత్రమే, మొదటి వేదం ఒక్కటి రచించడానికి పట్టిన కాలం, ఆ రచన కాలం ఏంటి, అది నడిచిన పీరియడ్ ఏంటి, దీన్ని అంతటిని మనం ఋగ్వేద కాలం, తొలి వేద కాలం అని పిలుస్తాం అన్నమాట. మిగతా 3 వేదాలని కలిపి లేటర్ వేదిక్, మలివేద కాలం అని పిలుస్తాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఇక్కడ వేద కాలపు సంస్కృతిలో ఇది ఒక చాప్టర్ కాదు, 2 చాప్టర్లుగా చదువుతాం. ఋగ్వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇప్పటిదాకా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ కేస్ కి కంపేర్ చేసుకున్నాం కదా. బట్ ఇక్కడ నుంచి మనం ఋగ్వేదిక్ అండ్ లేటర్ వేదిక్స్ కి కంపేర్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ బిట్లు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. చాలా వేరియేషన్స్ ఉంటాయి ఋగ్వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్స్ లో, కల్చర్ లో వచ్చిన వేరియేషన్స్. సో ప్రొఫెసర్ రాధాకృష్ణన్ గారి అభిప్రాయం ప్రకారం ఋగ్వేద కాలం క్రీస్తు పూర్వం 600 నుండి 2500 మధ్య, 600 to 2500 బీసీ మధ్యలో ఋగ్వేద పీరియడ్ జరిగింది అని చెప్పి రాధాకృష్ణన్ గారు అభిప్రాయపడ్డారు. అండ్ వింటర్ నిడ్జ్ ఈయన అభిప్రాయం ప్రకారం బీసీ 1500 to 1000 మధ్యలో ఉంది, ఆ 500 years ఉంది అని చెప్పి చెప్తున్నాడు. అండ్ మ్యాక్స్ ముల్లర్ ప్రకారం ఏంటంటే 1500 నుంచి స్టార్ట్ అయింది కరెక్టే, కానీ అది ఆయన కూడా చెప్పేది ఏంటంటే 1000 నుంచి. సో ఎక్కువ మంది బిలీవ్ చేస్తున్నారు దీన్ని 1500 to 1000, ఎందుకంటే 1500 వరకే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ అయిపోయింది అని చెప్పుకుంటున్నాం కాబట్టి. అండ్ మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. మన వేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వారు ఎవరు అంటే ఋగ్వేదాన్ని మ్యాక్స్ ముల్లర్ అన్నమాట. ఇది అత్యంత పురాతనమైన వేద గ్రంథం. వ్యాసుడు ఋగ్వేదాన్ని తన శిష్యుడైన పైలా అనేటువంటి ఆయనకు బోధించాడు అనమాట. ఇది ఇండో ఇరానియన్ భాషలకు తొలి సూచికా గ్రంథం. ఇండో అండ్ ఇరానియన్ 2 భాషలకి తొలి సూచికా గ్రంథం. ఎందుకు చెప్తున్నా, అదేంటండి ఇరాన్ తో సంబంధం ఏంటి అంటే, ఇంతకు ముందు మనం ఇక్కడ మళ్ళీ ఇండస్ వ్యాలీకి వెళ్ళాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మెసపటోమియన్, సుమేరియన్ వాళ్ళతో మనకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పుకున్నాం. వాటికి సంబంధించి కాయినేజ్ మనకి కనిపిస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక ఆధారం దొరికింది వాళ్ళతో సంబంధాలు ఉండడానికి. దీనికి జెండా అవెస్తా అనేటువంటి ఒక ఇరానియన్ గ్రంథంతో
పోలిక ఉందన్నమాట. దానిలో ఉన్న కంటెంట్, దీనిలో ఉన్న కంటెంట్ కి సిమిలారిటీస్ ఉన్నాయి. అందువల్ల మనం ఇండో ఇరానియన్ భాషలకు సంబంధించిందని చెప్తున్నాం. అండ్ మానవుని మనస్సు నుంచే యుద్ధం ఆవిర్భవిస్తుంది. యుద్ధం ఫస్ట్ బయట చెయ్యాలంటే ముందు లోపల ఆల్రెడీ వాడిని నువ్వు శత్రువుగా ఫీల్ అయ్యి ఆల్రెడీ వాడితో యుద్ధం లోపల చేస్తూ మెంటల్ వార్ చేస్తూ ఉంటేనే అది బయటికి వార్ లాగా వస్తుంది. సో వార్ అనేది ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ బిగిన్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ వేదానికి వ్యాఖ్యానం రచించినటువంటి వాళ్ళు సాయణ అనేటువంటి ఆయన. ఓకే. వ్యాఖ్యానం అంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అన్నమాట. దానికి ఉన్నటువంటి గూఢార్థాలని వాటిని తీసి విపులీకరించడము అండ్ ఎటిమాలజీలు చెప్పడం ఇవన్నీ కూడా వ్యాఖ్యానం కిందకొస్తాయి. ఈ వేదంలో ప్రస్తావించబడినటువంటి ముఖ్యమైనటువంటి జంతువు సింహం. అండ్ ఈ వేదంలో సరస్వతి నదికి ప్రాధాన్యం ఇవ్వబడింది. జూదం ఆడకూడదు. ఇండస్ వ్యాలీలోనేమో సింధు నదికి ఎలా ప్రాధాన్యం ఇచ్చారో ఇక్కడ సరస్వతి నదికి ప్రాధాన్యం ఇచ్చారు. పవిత్రమైనటువంటి నదిగా. అండ్ జూదం ఆడకూడదు అని కొన్ని శ్లోకాలు బోధిస్తా ఉంటాయి. అండ్ దేశానికి భరతవర్షం అనే పేరు భరత అనే తెగ వల్ల ఏర్పడింది అని మొదటిగా మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఋగ్వేదంలోనే. అండ్ ఋగ్వేద నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే ఏంటి అందులో ఏముంటాయి ఆ బుక్ అసలు కంటెంట్ ఎంత దాని కథా కమమేష్ ఏంటని చూస్తే ఋగ్వేదంలో టోటల్ 10 మండలాలు ఉంటాయి. మండలాలు లేదా ఖండాలు అనుకోవచ్చు వీటిని. మండలాలు అంటాం జనరలీ. అంటే చాప్టర్స్ అనుకోండి, మెయిన్ చాప్టర్స్. మళ్ళీ వీటిలో ఏ చాప్టర్స్ ఏమేమి చెప్తున్నా అంటే 2-9 వరకు మండలాలు అతి ప్రాచీనమైనవి. అదేంటి 10 మండలాల్లో ఫస్ట్‌ది, లాస్ట్‌ది కాకుండా మధ్యలో ఉన్న సెకండ్‌ది సెకండ్ నుంచి 9థ్ వరకు ప్రాచీనమైనవంటే అవే ముందు రాశారు. ఫస్ట్‌ది ప్రీఫేస్ లాగా తర్వాత యాడ్ చేశారు. అండ్ 10థ్‌ది కన్క్లూజన్ లాగా తర్వాత యాడ్ చేశారు అని చెప్పి చెప్తారన్నమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ 10థ్ వన్ అవి నవీనమైనవి. కొత్తగా యాడ్ చేశారన్నమాట. మొత్తం దీంట్లో 1028 శ్లోకాలున్నాయి. 1028. అండ్ ఋగ్వేదంలో దేవుళ్ళ గురించి కొన్ని ప్రస్తావనలు జరిగాయి. మనకి సింధు నాగరికతలో ఉన్న దేవుళ్ళు వేరు. అమ్మ తల్లి, పశుపతి ఇవన్నీ చూసాం. ఇక్కడ ప్రకృతి ఆరాధన గురించి మనకి ఫస్ట్ తెలిసేది ఋగ్వేదంలో అన్నమాట. అగ్ని, ఇంద్ర, మిత్ర, వరుణ మరియు ఇతర దేవతల ప్రీత్యర్థం ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. సో ప్రకృతిని ప్రసన్నం చేసుకుంటే అవన్నిటిని ప్రకృతిలో ప్రతి దాన్ని కూడా దేవుడిగా భావించి దాని ద్వారానే మన మనుగడ సాగుతుంది అని బిలీవ్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను చెప్పాను ఇది గ్రామీణ వాతావరణానికి సంబంధించినటువంటి నాగరికత. నెంబర్ 2 వ్యవసాయ ఆధారిత నాగరికత అండ్ పశు సంవర్ధక నాగరికత. కాబట్టి వీటన్నిటికీ కావాల్సింది ఏంటి అంటే ప్రకృతి ప్రసన్నం కావడమే. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలి అండ్ సకాలంలో వర్షాలు పడాలి ఇవన్నీ ఉంటాయి. అండ్ ప్రీత్యర్థం అనగా క్రతువులకు ఆధ్వర్యం వహించిన కొన్ని కుటుంబాలు పఠించిన మంత్ర సంకలనం. ప్రీత్యర్థం అంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ అని. ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద గాడ్. ఏ గాడ్ కి అయితే చెప్తున్నామో ఆ గాడ్ కి అంటాం అన్నమాట. అండ్ ఈ మంత్రాలను పఠించిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఋగ్వేదిక్ టైంలో. ఎవరెవరు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవరి కుటుంబాలు అంటే కొంతమంది ఋషులు అన్నమాట. గృత్సమద, విశ్వామిత్ర, వామదేవ, అత్రిముని, భరద్వాజ, వశిష్ఠ. ఈ వీళ్ళకి సంబంధించిన ఈ ఋషులకు సంబంధించినటువంటి కుటుంబీకులు తర్వాత తరం వాళ్ళంతా కూడా ఈ మంత్రాలన్నిటిని ఆ వేదాలన్నిటిని ఇది చేశారని చెప్తారు. అండ్ ఋగ్వేదంలో స్తోత్రాలకు హోత్రి వర్గానికి చెందిన పురోహితులు పఠిస్తారన్నమాట ఋగ్వేద స్తోత్రాలని. ఇక్కడ మనకి నేను ఇంతకు ముందు సోషియాలజీ చెప్పినప్పుడు అండ్ హిస్టరీ చెప్పినప్పుడు కూడా చాలా సార్లు మెన్షన్ చేశాను ఇది. సో ఇది ఫస్ట్ క్లాస్ వింటున్న వాళ్ళైతే కనుక మళ్ళీ చెప్తాం వాళ్ళ కోసం. సో మనకి బ్రాహ్మిన్స్ లో చాలా టైప్స్ ఉంటారు. అందరూ అన్ని చేయరన్నమాట. చాలా వర్గాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నియోగి బ్రాహ్మిన్స్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడంటే గవర్నమెంట్ జాబ్స్ అంటాము. అప్పట్లో రాజు కొలువు ఏదైతే ఉందో ఆ కొలువులో ఉద్యోగాలు చేస్తూ మంత్రి పదవుల్లోని ఇలాంటి ఉన్నతమైన పదవుల్లో నియోగి బ్రాహ్మిన్స్ ఉండేవారు. అండ్ కరణాలు వీటిగా పనిచేస్తారు. అఫ్ కోర్స్ మళ్ళీ వీళ్ళలో ఒక వర్గమే కరణాలు లేదంటే విలేజ్ లో వీళ్ళనే ఇప్పుడు కరణాల కోసమే విఆర్ఓగా చేశారు తర్వాత. సో అదనమాట. అండ్ అలాగే సోమయాజి
సోమయాజి అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలు, యాగాలు చేస్తారు. అండ్ హోత్రి అనేటువంటి వాళ్ళు వేదాన్ని పఠిస్తారు. వీళ్ళు కూడా యజ్ఞాలు జరిపిస్తారు. బట్ వేద మంత్రాలతో క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు హోత్రి బ్రాహ్మణ్స్. అండ్ పురోహిత వర్గానికి చెందినటువంటి వాళ్ళు మీకు తెలుసు పురోహితులు. వీళ్ళు గుళ్ళలో పూజలు అవి చేస్తుంటారు అనమాట. వాటితో పాటు పెళ్లిళ్ళు కావచ్చు, చావులు కావచ్చు, కర్మకాండలు ఇలాంటివి జరిపిస్తూ ఉంటారు. ఇతర ముఖ్య విషయాలు ఋగ్వేదానికి సంబంధించి అంటే వాలకిల్యాలు అనగా ఋగ్వేదంలో 1017 మంత్రాలు ఏవైతే 1017 మంత్రాలు కాకుండా మిగిలిన 11 మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని వాలకిల్యాలు అంటారు. సో 2 నుంచి 8 వరకు ఉన్న మండలాలని ఫ్యామిలీ బుక్స్ అంటారు. సో 2 to 9 మనకి ఏన్షియంట్ బుక్స్ అని చెప్పుకున్నాం కదా, 1 and 10 తర్వాత యాడ్ చేశారు అనుకున్నాం కదా. వీటిలో మళ్ళీ 2 నుంచి 8 వరకు ఉన్న వాటిని ఫ్యామిలీ బుక్స్ అంటారు, కుటుంబ పుస్తకాలు అంటారు అనమాట. 3వ మండలం ఏం చెప్తుందంటే విశ్వామిత్ర మండలం అంటాం దీన్ని. ఇది అత్యంత పవిత్రమైన గాయత్రి మంత్రం గురించి చెప్తుంది. మీ అందరికి గాయత్రి వచ్చి ఉంటది. ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఆ మంత్రం చెప్తాం కానీ దాని ఆరిజిన్ ఎక్కడో తెలియదు. జనరల్ గా గాయత్రి మంత్రం అని తెలుసు. దాని ఆరిజిన్ ఎక్కడ అంటే ఇవి సివిల్స్ లో కూడా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. అందుకనే వీటిని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గా ఇక్కడ ఇచ్చాము. సో ఇది ఏ మండలంలో ఋగ్వేదంలో ఏ మండలంలో ఉంది అని అడుగుతారు. విశ్వామిత్ర మండలం 3వ మండలం అన్నమాట విశ్వామిత్ర మండలం. అండ్ ఈ మంత్రం సావిత్రి దేవతకు అంకితం చేయబడింది అనమాట. సావిత్రి అనేటువంటి ఒక గాడెస్ కి ఈ మంత్రం గాయత్రి మంత్రం డెడికేట్ చేయబడింది. అండ్ 7th మండలాన్ని వశిష్ఠ మండలం అంటారు. దీనిలో దశరాజగణ యుద్ధం గురించి ఎక్కడ దశరాజ యుద్ధం అని కూడా అంటారు. ఈ దశరాజ యుద్ధం గురించి ఎక్కడ మెన్షన్ చేశారు అని అంటే కనుక ఋగ్వేదంలో వశిష్ఠ మండలం లేదా 7వ మండలం మెన్షన్ చేశారు. అండ్ 9వ మండలంలోని 114 శ్లోకాలు ఎక్స్క్లూజివ్ గా సోమదేవుడికే డెడికేట్ చేయబడ్డాయి. 9వ మండలం మొత్తంలో ఉన్న శ్లోకాల్లో అందులో 114 శ్లోకాలు సోమదేవుడికే అంకితం చేయబడ్డాయి, హైయెస్ట్ అన్నమాట. అండ్ 10వ మండలంలో వర్ణ సిస్టమ్ గురించి ప్రస్తావించారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 10వ మండలంలో వర్ణ సిస్టమ్ గురించి ఫస్ట్ ఎక్కడ మెన్షన్ చేశారంటే ఋగ్వేదంలో. వర్ణ సిస్టమ్ గురించి ఋగ్వేదంలో ఎక్కడ మెన్షన్ చేయబడింది అంటే 10th మండల. ఇది కొత్తగా యాడ్ చేశారని చెప్పాం కదా, ముందు లేదన్నమాట ఈ కులపిచ్చి వర్ణ పిచ్చి. మన వాళ్ళకి తర్వాత దంటుకున్నాక దాన్ని యాడ్ చేశారు. వేదాల్లోంచి వచ్చిందని చెప్పేస్తే గొడవ ఉండదు కదా, అందుకని యాడ్ చేసి పడేశారు. సో ఋగ్వేదంలో 10వ ఖండం వచ్చేటప్పటికి మనకి దీన్ని మొత్తాన్ని పురుష సూక్తం అంటారు. పురుష సూక్తం పేరు వినుంటారు చాలా మంది. పురుష సూక్తం వింటూ ఉంటారు కొద్దిగా యూట్యూబ్ లో వాటిలో కూడా. సో దీనిలో ఏంటి అంటే ఈ పురుష సూక్తం గురించి తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే దీంట్లో పూర్వ జన్మలో చేసిన కర్మ ఆధారంగా జన్మం జరుగుతుంది. ఈ జన్మలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ప్రతిదీ కూడా క్రితం జన్మ యొక్క ఫలితమే అని చెప్తారు. అండ్ దాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చింది అని అక్కడ బ్యాలెన్స్ ఉండిపోతుంది. విశ్వాన్ని సృష్టించింది బ్రహ్మ అని, అలాగే ఆ విశ్వ ఆవిర్భావం గురించి కూడా పురుష సూక్తం చెప్తుంది అన్నమాట. ఇది కంప్లీట్ గా ఫిలసాఫికల్ కాన్సెప్ట్. సో కొంచెం డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్ ఇది. అంత డెప్త్ మనకి ఎగ్జామినేషన్ లో అవసరం లేదు. అండ్ మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించింది కూడా ఈ పురుష సూక్తమే. ఎందుకంటే మనిషి, దాని ఆవిర్భావం, సృష్టి యొక్క ఆవిర్భావం ఇవన్నీ పురుష సూక్తంలో ఉంటాయి. పురుష సూక్తం ప్రకారం ప్రపంచంలో అన్ని రకాల ప్రజలు బ్రహ్మ శరీరం నుండే పుట్టారు. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అని కాదు. బ్రహ్మ అంటే ఇక్కడ వేద భాషలో చెప్పాలంటే ఒక బ్రహ్మ పదార్థం, ఒక పెద్ద కాస్మిక్ ఎనర్జీ, అదే దేవుడు. ఆయన శరీరం నుంచే ఒక విరాట్ పురుషుడి యొక్క దేహం నుంచే మనమంతా ఆవిర్భవించామని చెప్తారు. ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలో ఏ ఏ పార్ట్స్ నుంచి ఎవరెవరు ఆవిర్భవించారంటే బ్రాహ్మణులు తల లేదా నోటి నుండి పుట్టారు అని, క్షత్రియులు భుజాల నుండి పుట్టారు అని, ఎందుకంటే వాళ్ళకి భుజబలం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వైశ్యులు కండరాల నుంచి లేదా పొట్ట లేదా తొడల పార్ట్ నుంచి, మిడిల్ పార్ట్ నుంచి పుట్టారు అని, శూద్రులు పాదాల నుంచి పుట్టారు అని చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ మనకి
వేరే వేదాలన్నీ కూడా మిగతా 3 వేదాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ మీకు ఋగ్వేదం గురించి పరిచయం చేసే క్రమంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒకటేసారి 4 వేదాలు చెప్పేస్తే గుర్తుపెట్టుకోవడం నిజంగానే కష్టం. అందులో సగం వాష్ ఔట్ అయిపోతుంది. నా లక్ష్యం మీకు గుర్తుండడమే. క్లాస్ విన్నది విన్నట్టుగా గుర్తుండడమే కాబట్టి నేను ఋగ్వేదం వరకు చెప్తున్నాను. మిగిలిన వేదాల గురించి నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ.